దరారా ఇప్పుడు ఇరా నీ సంగతి ఏంటో చూస్తా. Really? Ooh. 6 guys, 6. హై ఫ్రెండ్స్, ఇది మనకి మెటా క్వెస్ట్ 3S. దీన్ని నేను ఆల్మోస్ట్ 1 month నుంచి యూస్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో నా ఎక్స్పీరియన్స్ అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో దీన్ని యూస్ చేసి ఈ 1 month కంప్లీట్ గా సినిమాలు చూసాను, గేమ్స్ ఆడుకున్నాను, అండ్ ఫిట్నెస్ ఎక్సర్సైజ్ చేశాను, కొన్ని ఎడ్యుకేషనల్ వీడియోస్ చూసాను. సో వీటన్నిటి గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడదలుచుకుంటున్నాను. సో వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు విజయ్, మీరు చూస్తున్నారు తెలుగు టాప్ టెక్. ఇది మనకి మెటా క్వెస్ట్ 3S. దీని ముందు మనకి మెటా క్వెస్ట్ 3 అనేది ఇంకోటి రిలీజ్ అయింది. సో మెటా క్వెస్ట్ 3 వచ్చేటప్పటికి మనకి October 2023 లో రిలీజ్ అయింది. మెటా క్వెస్ట్ 3S వచ్చేటప్పటికి మనకి October 2024 లో రిలీజ్ అయింది. అయితే మనకి ఇది రీసెంట్ గా రిలీజ్ అయింది కాబట్టి ఇది మీకు అడ్వాన్స్డ్ హెడ్సెట్ అనుకుంటారేమో. కాదు, మనకి మెటా క్వెస్ట్ 3 అనేది దీనికన్నా అడ్వాన్స్డ్ అనమాట. ఇది మెటా వాళ్ళు జస్ట్ ఒక బడ్జెట్ ఆప్షన్ కింద అయితే దీన్ని రిలీజ్ చేశారు. ఈ వీడియోలో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను మెటా క్వెస్ట్ 3 గురించి కూడా మాట్లాడతాను. ఎందుకంటే ఇవి రెండు మనకి ఆల్మోస్ట్ కంపేర్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఈ రెండు మనకి ఆల్మోస్ట్ సేమ్ హెడ్సెట్స్, కాకపోతే స్లైట్ డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. సో మెటా క్వెస్ట్ 3 వచ్చేటప్పటికి మోస్ట్లీ మనకి బిగినర్స్ ని గానీ లేకపోతే బడ్జెట్ యూజర్స్ ని గానీ టార్గెట్ చేశారు. సో మనకి మెటా క్వెస్ట్ 3 గానీ మెటా క్వెస్ట్ 3S గానీ రెండు మనకి ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. ఎక్స్పెక్ట్ మనకి మేజర్ డిఫరెన్సెస్ వచ్చేటప్పటికి మనకి ఈ డిస్ప్లే క్వాలిటీలో ఉంటుంది అనమాట. అదర్ దెన్ దట్ మీకు మెటా క్వెస్ట్ 3 గానీ 3S గానీ ఆల్మోస్ట్ సేమ్. మీరు అందులో ఏం యాప్స్ ఇన్స్టాల్ చేస్తున్నారో ఇందులో కూడా అవే యాప్స్ ఇన్స్టాల్ చేసుకుని మీరు సేమ్ ఎక్స్పీరియన్స్ అయితే చూడొచ్చు. ముందుగా నేను ఈ మెటా క్వెస్ట్ 3S లో నాకు నచ్చని కొన్ని ఫీచర్స్ గురించి అయితే మాట్లాడతాను. సో ఫస్ట్ ఇనిషియల్ గా నేను దీని గురించి డిసప్పాయింట్ అయింది అయితే డిస్ప్లే క్వాలిటీ గురించి. సో డిస్ప్లే క్వాలిటీ వచ్చేటప్పటికి చాలా చేంజ్ ఉంది మనకి 3 కి 3S కి. ఇందులో వచ్చేటప్పటికి మనకి ఫ్యాషనల్ లెన్స్ అయితే యూస్ చేశారు. మనకి మెటా క్వెస్ట్ 2 లో ఏ డిస్ప్లే అయితే వాడారో అదే డిస్ప్లేని మనకి మెటా క్వెస్ట్ 3S లో కూడా తీసుకొచ్చారు. వెరస్ మీరు మెటా క్వెస్ట్ 3 చూస్తే కనుక మనకి అందులో పాన్ కేక్ లెన్స్ యూస్ చేశారు. మనకి ఈ మెటా క్వెస్ట్ 3S లో 1080p డిస్ప్లే ఉంటుంది. వెరస్ మనకి మెటా క్వెస్ట్ 3 వచ్చేటప్పటికి మనకి 4K డిస్ప్లే ఉంటుంది. అందుకే అనుకుంటా మనకి మెటా క్వెస్ట్ 3 వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ దీనికన్నా డబుల్ ప్రైస్ ఉంటుంది. అండ్ ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే మీరు ఈ లెన్స్ అడ్జస్ట్ చేసుకునే విధానం మనకి 3S లో వచ్చేటప్పటికి దీనికి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. మీకు ఇక్కడ ఓన్లీ 3 ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఐదర్ ఇటు గానీ 3 స్టెప్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. వెరస్ మనకి 3 లో వచ్చేటప్పటికి మీరు దీన్ని హైట్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఈ లెన్స్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట. దానివల్ల మీకు కంఫర్టబిలిటీ ఎక్కువ ఉంటుంది బేసికలీ మెటా క్వెస్ట్ 3 లో అయితే. తర్వాత ఇంకొక డిఫరెన్స్ వచ్చేటప్పటికి ఈ అవుట్ సైడ్ కెమెరాస్ కూడా. సో ఈ అవుట్ సైడ్ కెమెరాస్ మోస్ట్లీ మనకి లో రిజల్యూషన్ కెమెరాస్ అయి ఉండొచ్చు. ఎందుకంటే మీరు ఈ డిస్ప్లే నుంచి మీరు రియల్ వరల్డ్ చూసినప్పుడు మీకు మోస్ట్లీ పిక్సెలేటెడ్ కింద కనిపిస్తుంది అనమాట. సో ఆ విషయంలో కూడా నేను డిసప్పాయింట్ అయితే అయ్యాను. సో అదర్ దెన్ దట్ మీకు పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. సో మీరు మూవీస్ వాచ్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ రెండు ఒకటే పర్ఫార్మెన్స్ అయితే ఉన్నాయి. సో ఆబ్వియస్ గా మీకు ఈ AR VR గ్లాసెస్ తో ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం వచ్చేంటంటే మీరు మోర్ దెన్ 1 hour యూస్ చేస్తుంటే మెటా క్వెస్ట్ 3 గానీ 3S కానీ లేదా విజన్ ప్రో గానీ యూస్ చేస్తే మీ ఐస్ వచ్చి కొంచెం స్ట్రెయిన్ అయ్యినాయి అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది డెఫినెట్ గా. అండ్ మోర్ ఓవర్ డెఫినెట్ గా స్ట్రెయిన్ కూడా అవుతాయి బేసికలీ. అండ్ ఈ AR VR గ్లాసెస్ ని క్యారీ చేయడం అనేది ఒక బిగ్గెస్ట్ టాస్క్ బేసికల్లీ. అందుకే మనకి మెటా వాళ్ళు ఇట్లా క్యారింగ్ కేస్ అయితే అమ్ముతున్నారు. మళ్ళీ మీరు ఇది కొనాలంటే కనుక ఇంకొక 7,000 నుంచి 8,000 అయితే ఉంటుంది. సో మీరు ఈ క్యారింగ్ కేస్ తీసుకెళ్తే కనుక ఇంకా బెటర్ బేసికలీ. ఇదిని మీకు కంట్రోలర్స్ ఇవి రెండు మీరు అందులో పెట్టుకుని క్యారీ చేయొచ్చు. సో ఈ కేస్ లేకపోతే కనుక వీటిని ఈ గ్లాసెస్ ని ప్రొటెక్ట్ చేయడం మాత్రం చాలా కష్టం యాక్చువల్లీ. సో ఇవ్వండి మోస్ట్లీ నేను వీటి గురించి ఫైండ్ చేసిన కొన్ని డిసప్పాయింట్మెంట్స్ వచ్చేటప్పటికి. తర్వాత వీటి గురించి పాజిటివ్ సైడ్ అయితే మాట్లాడతాను. సో మీరు ఒకవేళ విజన్ ప్రో ఎక్స్పీరియన్స్ చేయలేదంటే కనుక డెఫినెట్ గా ట్రై చేయండి. ఒకవేళ మీ దగ్గర బడ్జెట్ లేదనుకుంటే కనుక మీకోసం అని చెప్పి ఐ థింక్ మెటా వాళ్ళు మెటా క్వెస్ట్ 3S అయితే తీసుకొచ్చారు. సో ఇది వచ్చేటప్పటికి మనకి పెద్ద ఎక్స్పెన్సివ్ కూడా కాదు. ఇండియాలో వచ్చేటప్పటికి మనకి 33,000 అయితే పడుతుంది. వెరస్ మనకి US లో చూస్తే కనుక మనకి ఇది 27,000కే వస్తుంది. లేదు మనకి దీనికన్నా కొంచెం బెటర్ వర్షన్ కావాలనుకుంటే కనుక మీరు ఆబ్వియస్ గా మెటా క్వెస్ట్ 3 కి అయితే వెళ్ళాలి. మెటా క్వెస్ట్ 3 బేసిక్ వచ్చేటప్పటికి మనకి 47,000 నుంచి దగ్గరగా 52,000 అయితే పడుతుంది. మీరు మెటా క్వెస్ట్ 3 కి ఎక్కువ ప్రైస్ పెడుతున్నారు కాబట్టి ఆబ్వియస్ గా మీకు ఆ క్వాలిటీ డిఫరెన్స్ అనేది డెఫినెట్ గా తెలుస్తుంది. తర్వాత ఇంకొకటి ఈ మెటా క్వెస్ట్ లో బాగుండేది వెయిట్ అండి. సో మీరు AR VR గ్లాసెస్ ఏవి చూసినా చాలా హెవీ ఉంటాయి. ఎస్పెషల్లీ మీరు యాపిల్ విజన్ ప్రో చూస్తే కనుక చాలా హెవీ ఉంటుంది. కంపేర్ టు దాంతో పోలిస్తే కనుక దీని వెయిట్ మనకి తక్కువనే చెప్పుకోవాలి. మెటా క్వెస్ట్ 3 గానీ లేదా 3S కానీ రెండు ఆల్మోస్ట్ సేమ్ వెయిట్ ఉన్నాయి. పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. దీనిలో నాకు ఇంకొకటి బాగా నచ్చింది మనం గేమ్స్ ఆడేటప్పుడు అండి. నేను గేమ్స్ ఆడేటప్పుడు కంప్లీట్ గా 360 degrees లో చూస్తాను. యూట్యూబ్ వచ్చేటప్పటికి ఓన్లీ 19:6 ఆస్పెక్ట్ రేషియో సపోర్ట్ చేస్తుంది కాబట్టి నేను
నేను ఓన్లీ మీకు ఒక ఫేజ్ ఆఫ్ ద యాంగిల్ చూపించగలను. బట్ మీరు దీన్ని పెట్టుకుంటే కనుక మొత్తం 360 డిగ్రీస్ చూడొచ్చు. సో అది నేను మీకు చూపించలేకపోతున్నాను. ఓన్లీ అది ఈ AR VR గ్లాసెస్ పెట్టుకుంటేనే మీకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది తెలుస్తుంది. ఇంకొకటి వాచింగ్ మూవీస్. సో మీరు దీనిలో మీరు మూవీస్ కానీ లేదా యూట్యూబ్ కానీ అమెజాన్ ప్రైమ్ కానీ ఈ యాప్స్ చూస్తున్నప్పుడు మీకు స్క్రీన్ వచ్చేటప్పటికి చాలా పెద్దగా కనిపిస్తుంది అండ్ మీరు డిస్ప్లే వచ్చేటప్పటికి చాలా పెద్దగా కనిపిస్తుంది. సో మీరు ఆల్మోస్ట్ మనకి థియేటర్ లో చూసిన ఫీలింగ్ అయితే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీకు షార్ప్నెస్ అనేది కొంచెం మీకు తెలుస్తుంది, ఎస్పెషల్లీ 3S లో. సో మీకు షార్ప్నెస్ ఇంక్రీజ్ చేయాలంటే కనుక మనకి కొన్ని థర్డ్ పార్టీ యాప్స్ ఉన్నాయన్నమాట. అవి ఇన్స్టాల్ చేసుకుంటే ఏంటంటే మీకు డిస్ప్లేలో కొంచెం షార్ప్నెస్ అయితే ఇంక్రీజ్ చేస్తుందని చెప్తున్నారు. నేనైతే ఆ థర్డ్ పార్టీ యాప్స్ అయితే యూజ్ చేయలేదు. బట్ చాలా మంది అయితే ఈ థర్డ్ పార్టీ యాప్స్ తీసుకోవడం వల్ల డిస్ప్లే క్వాలిటీలో అయితే ఇంప్రూవ్మెంట్ ఉందని చెప్తున్నారు. తర్వాత ఈ AR VR గ్లాసెస్ గురించి మాట్లాడితే కనుక ముందుగా మనకి గేమ్స్ అనేది ఒక పెద్ద సెక్షన్ అండి. సో నేను ఇందులో డిఫరెంట్ గేమ్స్ అయితే ఆడాను. ఐ థింక్ క్రికెట్ ఆడాను, టెన్నిస్ ఆడాను, టేబుల్ టెన్నిస్ ఆడాను. సో ఇవన్నీ యాప్స్ ఆడినప్పుడు నేను మీకు ఒక్కొక్క దానిలో నాకు ఎట్లాంటి ఫీలింగ్ ఉందనేది నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా క్రికెట్. సో ఐ థింక్ మాకు చిన్నప్పుడు మనం కంప్యూటర్లో ఆడతాం కదా, ఆడినప్పుడు మనం చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతాం బేసికలీ. ఇందులో మీరు రియల్ టైం క్రికెట్ అయితే ఆడుకోవచ్చు. సో మీరు గ్లాసెస్ పెట్టుకున్న తర్వాత యాప్ ఓపెన్ చేస్తే వాళ్ళు మనకి ముందు మీరు ప్రాక్టీస్ చేస్తారా లేకపోతే డైరెక్ట్ గా మ్యాచ్ లోకి వెళ్ళిపోతారా అని ఉంటుంది. సో మ్యాచ్ లోకి వెళ్ళిన తర్వాత ఈ స్టిక్స్ ఉంటాయి కదా, ఇవే మీ బ్యాట్ హ్యాండిల్స్ బేసికల్లీ. సో ఈ స్టిక్స్ యూజ్ చేసి మీరు పట్టుకుని మీరు స్ట్రైక్ ఇవ్వచ్చు అనమాట. సో బౌలర్ మీకు డిఫరెంట్ వేస్ లో బౌలింగ్ చేస్తుంటాడు. ఫాస్ట్ బౌలింగ్ ఉంటుంది, స్పిన్ బౌలింగ్ ఉంటుంది అండ్ మీకు ఆల్మోస్ట్ ఒక స్టేడియం లో ఉండి ఆడుతున్న ఫీలింగ్ ఉంటుంది అనమాట. నాకు అది బాగా నచ్చింది. అండ్ మోరోవర్ మీరు బాల్ హిట్ చేసిన తర్వాత ఆ బాల్ ఎట్లా వెళ్తుంది అనేది కూడా మీకు చూపిస్తాడు బేసికలీ. ఇప్పుడు మీరు క్రికెట్ చూస్తున్నప్పుడు జనరల్ గా బాల్ వేసిన తర్వాత 6 కొట్టారు అనుకోండి, అది ఎట్లా వెళ్తుంది అనేది మామూలుగా వీళ్ళు ఒక గీత రూపంలో గీసి చూపిస్తారు చూసారా, సేమ్ అట్లానే ఉంటుంది ఇక్కడ కూడా. నాకు ఆడడానికి అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది బేసికలీ. సో ఎవరికైతే క్రికెట్ అంటే చాలా ఇష్టం అనుకుంటారో వాళ్ళకి ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ తర్వాత టెన్నిస్ కూడా. సో టెన్నిస్ ఆడినప్పుడు కూడా అంతే సేమ్. మనకి ఈ ఒకటి వచ్చి మీకు బ్యాట్ ని, ఇంకొకటి వచ్చి ఇంకొక చేతిలో బాల్ అనమాట. సో మీరు బాల్ ను పట్టుకుని పైకి ఎగరేసి దీంతో కొడతాం. అండ్ మోరోవర్ ఏంటంటే మీరు ఫిజికల్ గా టెన్నిస్ ఎట్లా ఆడతారో అట్లానే ఉంటుంది బేసికల్లీ. కాకపోతే ఏంటంటే మీకు ఈ గ్లాసెస్ లో ఎట్లా అంటే కంప్లీట్ స్టేడియం కనిపిస్తుంది, మీకు ఈ రూమ్ ఏం కనిపించదు. బట్ మీరు ఆడేటప్పుడు, క్రికెట్ ఆడేటప్పుడైనా, టెన్నిస్ ఆడేటప్పుడైనా, ఏ గేమ్ ఆడేటప్పుడైనా మేక్ ష్యూర్ మీ రూమ్ లో స్పేస్ ఉండేటట్టు చూసుకోండి. స్పేస్ ఉండి ఒక బార్డర్ అయితే గీసుకోండి. ఎప్పుడైతే మీరు ఆ బార్డర్ దాటి వెళ్తున్నారో అప్పుడు మీకు అట్లీస్ట్ అలర్ట్ అన్న చూపిస్తుంది అనమాట. లేకపోతే మీకు అది వెళ్ళి పక్కన ఏదైనా టీవీ ఉందనుకోండి, ఆ టీవీని కొడతారు. ఆల్మోస్ట్ నాకు 2-3 సార్లు మిస్ అయింది అట్లాగా. సో టీవీని కొట్టి టీవీ పగిలిపోయింది అనుకోండి, మనకి చాలా లాస్ అవుతుంది కదా. సో మేక్ ష్యూర్ మీకు ఆ స్పేస్ ఉండేటట్టు మాత్రం డెఫినెట్ చూసుకోండి. తర్వాత మనకి టేబుల్ టెన్నిస్ ఆడేటప్పుడు కూడా అంతే. సో మీరు ఆల్మోస్ట్ బాల్ ని టేబుల్ టెన్నిస్ ఆడుతున్నప్పుడు కూడా మీకు ఎంత ఫ్రీగా ఉంటుంది అంటే ఆల్మోస్ట్ మీరు రియల్ టైమ్ లో టేబుల్ టెన్నిస్ ఆడుతున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. బ్యాట్ మీ చేతిలో ఉంటుంది, ఆపోజిట్ ఇంకొక పర్సన్ లేకపోతే ఇంకొక యానిమల్ నో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుంటే ఆ యానిమల్ మనకి మీతోటి టెన్నిస్ ఆడుతూ ఉంటుంది అనమాట. జనరల్ గా మీరు ఎక్కడికన్నా బయటికి వెళ్ళి వేరే ఫ్రెండ్ అని పిలుచుకుని మీరిద్దరు టెన్నిస్ ఆడుకునే కన్నా ఇంట్లో ఉండి మీ సొంతంగా మీరు టెన్నిస్ అయితే ఆడుకోవచ్చు. నాకు ఈ వర్కౌట్ యాప్స్ అనేది బాగా నచ్చినాయి బేసికల్లీ. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఒకవేళ ఫిట్నెస్ ఫ్రీక్ అయితే కనుక ఫిట్నెస్ కోసం అని చెప్పి డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి. మీరు కావాలంటే కనుక బాక్సింగ్ చేయొచ్చు, లేకపోతే వీళ్ళు డిఫరెంట్ బాల్స్ ని మన సైడ్ పంపిస్తుంటారు. సో మీరు కైండ్ ఆఫ్ దాన్ని ఇట్లా గుద్దొచ్చు అనమాట. సో గుద్దుతా ఉంటే మీకు ఎనర్జీ కూడా కైండ్ ఆఫ్ మ్యూజిక్ కూడా అట్లానే ఉంటుంది. సో నాకు ఈ యాప్స్ అన్ని మాత్రం చాలా బాగా నచ్చినాయి. ఒకవేళ మీరు ఎవరైనా ఫిజికల్ యాక్టివిటీస్ మీ సొంతంగా ఇంట్లో ఉండి చేసుకోవాలనుకుంటే కనుక ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ డివైస్ అని చెప్తాను. ఇదంటే 3S కాదు, 3 తీసుకోండి. అంటే రెండిట్లోనూ సేమ్ యాప్స్ రన్ అవుతాయి కానీ బట్ జనరల్ గా ఏంటంటే ఇందులో కొంచెం ఆ డిస్ప్లే క్వాలిటీ వల్ల నాకు అంతగా నచ్చలేదు. బట్ 3 వచ్చేటప్పటికి మనకి డిస్ప్లే క్వాలిటీ కొంచెం బెటర్ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్ గా మీరు అది తీసుకోవచ్చు. యాపిల్ విజన్ ప్రో అనేది ఇప్పుడే స్టార్ట్ అయినాయి కాబట్టి ఐ డోంట్ నో ఇంకా అందులో యాప్స్ ఎంత వరకు వచ్చినాయి అనేది నేను చూడలేదు. మళ్ళీ ఒకసారి చూసి నేను మళ్ళీ చెప్తాను. కాకపోతే దీనిలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకి గ్లాసెస్ వచ్చి అంత వెయిట్ లేవు బేసికల్లీ. యాపిల్ విజన్ ప్రో వచ్చినప్పటికి మనకి టూ మచ్ వెయిట్ ఉన్నాయి కాబట్టి మీరు ఆడలేరు. అదే ఇది అనుకోండి వెయిట్ తక్కువ కాబట్టి మీరు ఆడుకోవచ్చు యాక్చువల్లీ. సో ఇవి కాకుండా మనకి ఇంకా ఎడ్యుకేషనల్ ల్యాబ్స్ వచ్చేటప్పటికి ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో మనకి ఎట్లా ఉంటుంది, అందులో మనకి ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, మనకి కంప్యూటర్స్ అన్ని ఒక సైడ్ ఉంటాయి. సో ఇట్లా అనమాట మనకి చూపిస్తాడు బేసికల్లీ. అంతేకాకుండా మనకి లైఫ్ అనేది కొన్ని బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఇవాల్వ్ అవుతుంది కదా. సో ఇవాల్వ్ అయ్యే ప్రాసెస్ లో మనకి ఫస్ట్ ఆర్గానిజం నుంచి ఎట్లా ఇవాల్వ్ అయ్యింది అండ్ ఎట్లా మనకి సీ లెవెల్స్ ఇంక్రీజ్ అయినాయి. సీ లెవెల్స్ ఇంక్రీజ్ అయినప్పుడు
చేసినప్పుడు ఏమేమి లైఫ్ ఎమర్జ్ అయింది ఈ డీటెయిల్స్ అన్ని మనకు ఇంకొక యాప్ లో చూపిస్తున్నాడు. అట్ ద సేమ్ టైం మీరు ఒకవేళ పియానో ఏదైనా నేర్చుకోవాలనుకున్నారు అనుకోండి, రియల్ టైం పియానోలోకి వెళ్ళి అంటే ఒక యాప్ ఉంది, ఆ యాప్ లో మీరు కూర్చుంటే కనుక మీ పియానోని చెప్తుంది అనమాట, ఏ కీని ప్రెస్ చేయాలి, ఎంతసేపు హోల్డ్ చేయాలనేది మనకి ఇక్కడ చెప్తా ఉంటది. సో మీరు నేర్చుకోవచ్చు. సో అది కూడా నాకు చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ. సో ఇవే కాకుండా మనకి కొన్ని విజిటింగ్ ప్లేసెస్ యాప్స్ కూడా ఉన్నాయి. మీకు 360 డిగ్రీ కెమెరాస్ ఉంటాయి కదా, ఐ థింక్ మన ఛానల్లో ఆల్రెడీ రివ్యూ చేశాను, ఒకసారి మీరు కావాలంటే కనుక వెళ్ళి చూడండి. సో ఈ 360 డిగ్రీస్ కెమెరాస్ ఏం చేస్తాయంటే మొత్తం మనకి 360 డిగ్రీస్ లో రికార్డ్ చేస్తాయి. ఈ రికార్డ్ చేసినవి మనకి మల్టిపుల్ ప్లేసెస్ లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలనుకుంటున్నారు అనుకోండి, జనరల్ గా యాజ్ ఎ రెగ్యులర్ యూజర్ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడం అనేది చాలా కష్టం, రైట్? కానీ నాకు మొత్తం ఆ సరౌండింగ్స్ అక్కడ ఏం జరుగుతుందో చూడాలనుకున్నప్పుడు ఆల్రెడీ మనకి దానికి సంబంధించిన వీడియో అయితే ఉంది. సో మీరు చూడండి, ఆల్మోస్ట్ మీరు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుతున్న ఫీలింగ్ అయితే ఉంటుంది ఆ వీడియో చూసినంత సేపు. నాకైతే అది బాగా నచ్చింది యాక్చువల్లీ. సో అది కాకుండా మనకి ఫ్యూచర్ లో దీనికైతే ఏఆర్ విఆర్ హెడ్సెట్స్ కి అయితే లాట్ ఆఫ్ పొటెన్షియల్ ఉంది. సో ఇది మనకి ఎడ్యుకేషన్ లో హెల్ప్ చేస్తుంది, మెడికల్ ట్రైనింగ్ లో హెల్ప్ చేస్తుంది, ఫిట్నెస్ ట్రాకింగ్ లో హెల్ప్ చేస్తుంది, నేను చెప్పిన గేమ్స్ లో హెల్ప్ చేస్తుంది. అండ్ గేమ్స్ ఇన్ ద సెన్స్ ఇట్స్ జస్ట్ నాట్ లైక్ ఫిజికల్ యాక్టివిటీస్. మీరు కావాలంటే కనుక బ్యాట్మెన్ గేమ్ ఆడుకోవచ్చు, కాల్ ఆఫ్ డ్యూటీ గేమ్స్ ఆడుకోవచ్చు, ఇట్లాంటివి. అండ్ మీరు ఒకవేళ ఇంట్లో టీవీ ఉండొచ్చు, బట్ మీకు లార్జ్ స్క్రీన్ లో మీరు ఒకవేళ సినిమా చూడాలనుకుంటే కనుక ఇది డెఫినెట్ గా హెల్ప్ చేస్తుంది. నాకు 3S లో ఉన్న బిగ్గెస్ట్ కంప్లైంట్ ఏంటంటే నాకు దీని డిస్ప్లే. సో ఈ డిస్ప్లే వచ్చేటప్పటికి మనకి లో రిజల్యూషన్ వల్ల మీకు ఆ ఫుల్ పొటెన్షియల్ అయితే లేదు. బట్ మీరు ఒకవేళ నిజంగా దీన్ని తీసుకోవాలనుకుంటే కనుక మీరు కొంచెం డబ్బులు ఎక్కువ పెట్టుకోగలను అనుకుంటే డెఫినెట్ గా 3 తీసుకోండి 3S కన్నా. సో అది బాగుంది. అండ్ వీటి రెండిట్ల కన్నా యాపిల్ విజన్ ప్రో అనేది చాలా బాగుంది యాక్చువల్లీ. కాకపోతే యాపిల్ విజన్ ప్రో మనకి చాలా వెయిట్ ఎక్కువ బేసికలీ. సో దానికోసం అని చెప్పి యాపిల్ విజన్ ప్రో రికమెండ్ చేయట్లేదు. బట్ 3 వచ్చేటప్పటికి చాలా బాగుంది. లేదు మనం 3 తీసుకోలేము బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు నో ద టెక్నాలజీ అనుకున్నప్పుడు డెఫినెట్ గా 3S అయితే స్టార్ట్ చేయండి బేసికలీ. ఫైనల్ గా నా వ్యూ వచ్చేటప్పటికి ఎస్ ఇది ఎంత బాగున్నా సరే నేను ఇందాక చెప్పినట్టు మనకి ఐస్ అయితే స్ట్రెయిన్ అవుతున్నాయి. సో కంటిన్యూస్ గా మీరు ఒక 4-5 అవర్స్ వాడడం అనేది చాలా కష్టము. అంతసేపు వాడమని నేను కూడా రికమెండ్ చేయను. అండ్ మీరు ఒకవేళ వాడదామన్నా ఇది అంతసేపు రాదు, ఇది ఓన్లీ 2 అవర్స్ వరకు బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది. మీరు కంటిన్యూస్ బ్యాటరీ ఇవ్వచ్చు కానీ బట్ ఐ డోంట్ రికమెండ్ బేసికలీ. నేను ఇందాక చెప్పినట్టు దీస్ ఆర్ నాట్ ద బెస్ట్ ఏఆర్ విఆర్ హెడ్సెట్స్. నేను ఇందాక చెప్పినట్టు మీరు ది బెస్ట్ కావాలనుకున్నప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్ప్లే క్వాలిటీ ఇవన్నీ చూస్తే మనకి యాపిల్ విజన్ ప్రో అనేది టాప్ ఉంటుంది యాక్చువల్లీ. బట్ ఈ రెండిట్లకి మీడియం కావాలంటే కనుక డెఫినెట్ గా మెటా క్వెస్ట్ 3 తీసుకోండి. సో ఇదండి కంప్లీట్ గా మనకి మెటా క్వెస్ట్ 3S గురించి. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక కింద ఉన్న లైక్ బటన్ ని క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్.